విశాఖ జిల్లా రోలుగుంటలో దారుణం జరిగింది. చటర్జీపురంలో జెడ్పీటీసీ నూకరాజును దారుణంగా హత్య చేసేశారు. అయితే హత్యకు భూ వివాదాలే కారణంగా తెలుస్తోంది. 10 ఎకరాల భూమిపై గిరిజనులు నూకరాజుకు మధ్య వివాదం కొనసాగుతోంది. ఇదే క్రమంలో నూకరాజును గిరిజనులు చంపేశారని సమాచారం. మరోవైపు 10 ఎకరాల భూమి పట్టా నూకరాజుపై ఉందని అన్నారు స్థానికులు. కానీ భూమిని గిరిజనులు సాగు చేస్తున్నారని చెబుతున్నారు. గతంలో కూడా నూకరాజుపై గిరిజనులు దాడి చేశారని, కాగా ఇటీవల ఆయన హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ జిల్లా రోలుగుంటలో దారుణం జరిగింది. చటర్జీపురంలో జెడ్పీటీసీ నూకరాజును దారుణంగా హత్య చేశారు. అయితే హత్యకు భూ వివాదాలే ఇక్కడ కారణంగా తెలుస్తోంది. 10 ఎకరాల భూమిపై గిరిజనులు నూకరాజుకు మధ్య వివాదం కొనసాగుతోంది. ఇదే క్రమంలో నూకరాజును గిరిజనులు చంపేశారని సమాచారం. మరోవైపు 10 ఎకరాల భూమి పట్టా నూకరాజు పేరు మీదనే ఉందని అంటున్నారు స్థానికులు. కానీ భూమిని గిరిజనులు సాగు చేసుకుంటున్నారని చెప్తున్నారు. గతంలో కూడా నూకరాజుపై గిరిజనులు దాడి చేశారు. కాగా ఇటీవల ఆయన హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, జెడ్పీటీసీ నూకరాజు హత్య వెనుక ఇటు గిరిజనులు ఉన్నట్టుగా అక్కడ స్థానికులు చెప్తున్నట్టు తెలుస్తోంది. అసలు ఇక్కడ లైవ్ అప్డేట్స్ ఏంటి? అక్కడ పోలీసులు ఏమంటున్నారు కేసుకు సంబంధించి? చటర్జీపురంలో నిన్న హత్య చేయబడ్డటువంటి నూకరాజుకి సంబంధించి ముఖ్యంగా గత కొంతకాలంగా నూకరాజుకి అదే విధంగా గిరిజనులకు మధ్యన భూ వివాదం అయితే జరుగుతుంది. ఈ భూ వివాదానికి సంబంధించి ముఖ్యంగా చూస్తే అటు గిరిజనులు 10 ఎకరాల భూమి కోసం నూకరాజుతో గత కొంతకాలంగా గొడవలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ నూకరాజుకి సంబంధించినటువంటి భూమిని గతంలోనే అంటే కొన్ని సంవత్సరాల క్రితం గిరిజనులు నూకరాజుకి అమ్మి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా చేశారు. అమ్మేసినటువంటి పొలాన్ని తిరిగి మళ్ళీ చేజిక్కించుకునే ప్రయత్నం అయితే ఆ గిరిజన కుటుంబాలు అయితే కొంతమంది చేస్తున్నారు. జెడ్పీటీసీగా ఉన్నటువంటి నూకరాజు కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. వాళ్ళు గిరిజనులే, వీళ్ళ గిరిజనులే. గతంలో కూడా కేకోటపాడికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో వీళ్ళిద్దరికీ కూడా బైండ్ ఓవర్ కేసులు అయితే నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ప్రతిసారి ఈ భూమికి సంబంధించినటువంటి విషయంలో రెండు వర్గాల మధ్యన గొడవ అనేది జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ గొడవలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు బైండ్ ఓవర్ కేసులు కూడా నమోదు చేసినటువంటిది అయితే ఉంది. అయితే దీని వెనక కేవలం భూమికి సంబంధించినటువంటి వివాదమేనా, లేదా ఏమైనా ఈ వీళ్ళ మధ్యన రాజకీయ పరమైనటువంటి గొడవలు ఏమన్నా ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో ఒకసారి జరిగినటువంటి నూకరాజు మీద దాడిలో దాదాపుగా 4 రోజుల పైనే విశాఖలో తలదాచుకుని హాస్పిటల్లో చికిత్స పొంది తిరిగి వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు నూకరాజు నిన్న తన పొలంలోకి వెళ్ళినటువంటి నేపథ్యంలో అక్కడ గిరిజనులు ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేశారు. తలపైన బలమైనటువంటి దెబ్బలు కొట్టడంతో సంఘటనా స్థలంలోనే నూకరాజు మృతి చెందినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి దాడి చేసినటువంటి గిరిజనులంతా అక్కడి నుంచి పరారైనటువంటి పరిస్థితి ఉంది. విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి మొత్తం అంతా కూడా పరిశీలన చేసి వాళ్ళకి సంబంధించినటువంటి అంటే ఎవరైతే ఈ దాడికి పాల్పడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేసే పనిలో ఉన్నారు. అయితే మనకంటున్నటువంటి సమాచారం ప్రకారం ఈ దాడి చేసినటువంటి వాళ్ళలో కొంతమంది పోలీసులు అదుపులో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ 10 ఎకరాల భూమిని తిరిగి చేజిక్కించుకోవడం కోసం అంటే అమ్మేసినటువంటి భూమిని మళ్ళీ సొంతం చేసుకోవడానికే ఈ నూకరాజుని హత్య చేసినట్టు గతం నుంచి కూడా హత్య చేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా మనకైతే ప్రాథమిక సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నూకరాజుకి సంబంధించినటువంటి మృతదేహం నర్సీపట్నం ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ వైసీపీ నాయకులు కూడా, ఎందుకంటే ఇది కేవలం జెడ్పీటీసీగా గత కొంతకాలంగా పనిచేస్తున్నటువంటి నూకరాజు ఎదుగుదలను చూస్తే కావాలనే కొంతమంది ఈ హత్య చేశారు అనేది తెలుస్తుంది. ఎందుకంటే నూకరాజు కూడా గతంలో కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి, కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి వైసీపీలోకి వచ్చినటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి నేపథ్యంలో రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక కొంతమంది కావాలనే ఈ విధంగా పొలం పేరుతో హత్య చేశారనేది కూడా వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణ. ప్రస్తుతం అయితే నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో ఈ పోస్ట్ మార్టం కోసం నూకరాజు మృతదేహం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ వైసీపీ నాయకులు న్యాయం చేయాలి, ముఖ్యంగా నూకరాజు
నోకరాజుకి న్యాయం చేయాలి, అతను హత్య చేసినటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఆందోళన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా పోలీసులు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ రాజు.